హలో దే గాయస్, నేను తౌసీఫ్ అహ్మద్ వరంగల్ నుండి. సో ఫైనల్గా కేటీఎం డ్యూక్ 160 అఫీషియల్గా లాంచ్ అయిపోయింది 1.85 lakh రూపీస్కి. సో మంచి డీల్ అనిపిస్తుంది బైక్. చాలామంది వెయిట్ చేసి ఉండే ఈ బైక్ కోసం. అండ్ మెయిన్గా ఏంటంటే కేటీఎంలో లైక్ కొంచెం మిస్బ్యాలెన్స్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే డ్యూక్ 250 డ్యూక్ 200 కొంచెం లైక్ సెగ్మెంట్లో మంచి సెగ్మెంట్లు ఉండే అనమాట. 200cc అండ్ 250 సెగ్మెంట్ ఇస్ ప్రెఫరబుల్ అమాంగ్ మెనీ పీపుల్ అనమాట. కాకుంటే ఏంటంటే వాళ్ళు పాత 125 తీసాక నాకు నిజంగా చెప్పాలంటే అది అంత భయం అనిపించలేదు. బికాజ్ డ్యూక్ అంటేనే ఒక ఎమోషన్, ఒక పవర్, రైట్, మెయిన్గా. సో దాంట్లో మోడరేట్ పవర్ లైక్ 250cc ఇట్ వాస్ గుడ్. సో 200 కూడా బాగానే ఉండే, కానీ 125 చాలా తక్కువ ఉండే. సో బేసికల్గా 160 ఈజ్ యాక్చువల్లీ ద రైట్ కాంపిటీషన్ అనమాట. సో బేసికల్గా మనం బండి స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే అండి, లైక్ టిపికల్ షార్ట్ స్ట్రోక్ ఇంజనే ఉందండి బైక్కి. కేటీఎంలో అన్నీ మనకి షార్ట్ స్ట్రోక్ ఇంజిన్స్ ఉంటాయి. హై కంప్రెషన్ ఏంటంటే పవర్ ఇన్స్టెంట్గా జనరేట్ అవుతుంది. ఓకే, ఇన్స్టెంట్ పవర్ ఉంటుంది కేటీఎంలో. మీరు 390 తీసుకున్నా, 250 తీసుకున్నా, 200 తీసుకున్నా, ఈవెన్ 160. సో బేసికల్గా పవర్ అనేది మనకు 19 bhp 19.0 bhp at 9500 rpm, వెరీ గుడ్. అండ్ టార్క్ కొంచెం తక్కువ ఉందండి, 15.5 Nm. ఓకే, బేసికల్గా నేను 20 దాకా ఉంటుంది అనుకున్నా, కానీ కొంచెం తక్కువే ఉంది. బట్ ఫర్ అ సింగిల్ రైడర్ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్, ఈవెన్ ఫర్ అ డబుల్ రైడర్. కానీ ముగ్గురు రైడ్ చేస్తే టార్క్ మీకు అంత ఇట్స్ నాట్ గన్ బి అంత ఏం బాగుండదు అనమాట. ఓకే, సో ఓకే, ఫ్రంట్ టైర్ మనకి ఓకే సేమ్ మనకి ఇక్కడ చూసుకుంటే 110 mm ఉంది ఫ్రంట్ టైర్, 17 inch rims టిపికల్గా, వెనుక 140 mm టైర్. సో డిస్క్లో మనకి బేసికల్గా ఈ బైక్లో ఏంటంటే యూ గెట్ 320 mm డిస్క్ ఇన్ ద ఫ్రంట్, సేమ్ లైక్ ద డామినార్ 400 అనమాట. వెనుక 230 mm డిస్క్. అండ్ సీట్ హైట్ మనం కనుక చూసుకుంటే ఇక్కడ 815 mm ఉంది, కొంచెం ఎక్కువ ఉంది, కానీ యాక్సెసిబుల్. ఎవరి హైట్ అయితే మనకి 5'8", 5'7" ఉంటుందో వాళ్ళకు కూడా ఓకే ఉంటుంది. వెయిట్లో ఇక్కడ చాలా పెద్ద అడ్వాంటేజ్ అనిపించింది నాకు. అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 147 kgs ఉంది బైక్ డ్యూక్ 160. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 174 mm, గుడ్ ఎనఫ్ అండి. అంటే మనకి ఇండియన్ రోడ్స్ మీద డబుల్ రైడర్ ఉంటే అంతేం ప్రాబ్లం ఉండదు అనమాట. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అదే తక్కువ, 10.1 liters, డీసెంట్ ఎనఫ్. ఓకే, కానీ కొంచెం 12 దాకా ఉంటే ఇంకా బాగుండు అని అనిపిస్తుంది. ఓకే, బికాజ్ ఈ బైక్స్ ఏంటంటే సరే మైలేజ్ మనం రఫ్గా ఒక 42-43 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 160cc ఇంజన్ కదా, షార్ట్ స్ట్రోక్ అయినా మనకి ఇవ్వచ్చు, ఒక 40 పైనే ఇస్తుంది మైలేజ్, రైట్. ఇప్పుడు మనం వేరే విషయాలు కనుక మాట్లాడుకుంటే అండి, లెట్ మీ జస్ట్ చెక్ ద స్పెసిఫికేషన్స్. బైక్ లుక్ పరంగా అయితే లిటరల్గా 160 లాగా లేదు, అది పాత అంటే డ్యూక్ 200 లాగానే కొంచెం లైక్ సిమిలర్ ఉందన్నమాట. సో ఐల్ జస్ట్ చెక్ ది రిమైనింగ్ స్పెసిఫికేషన్స్. ఇప్పుడు ప్రైసింగ్ గురించి మనం మాట్లాడుకుంటే 1.85 lakh అండి. సో నేను రోడ్ ట్యాక్స్ అవన్నీతో క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్తాను ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంటుందో. సో 1.85 అంటే 18,500 రోడ్ ట్యాక్స్ పెట్టుకుందాం, ప్లస్ 12% అంటే మనకు రఫ్గా ఓకే 1900 అలా పెట్టుకుందాం, ప్లస్ 1900. ఓకే, అదే అండి ఒక 23,000 దాకా ఆర్టీఓ తోటి అవుతుంది. ఓకే, సో ఇన్సూరెన్స్ ఒక 18,000 పెట్టుకుందాం. ఓకే, సో 1.85 ఓకే 185,000 ప్లస్ 23,000 ప్లస్ ఒక 18 to 19,000 పెట్టుకుందాం ఇన్సూరెన్స్, 1 + 4 2,27,000. యాక్సెసరీస్ ఒక 3,000 to 4,000. అంటే రఫ్గా ప్రైసెస్ వేరీ అవ్వచ్చు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో డ్యూక్ 160ది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 2,31,000-32,000 దాకా పడచ్చండి. ఆల్ రైట్, ఇప్పుడు మిగతా విషయాలు మనం కనుక చూసుకుంటే అండి, ఇక్కడ వేరే ఫీచర్స్ ఏమి ఇచ్చిండ్రంటే, నేను లైక్ ఇంటర్నెట్ సపోర్ట్ తీసుకుంటున్నాను బికాస్ నాకు నిజంగా ఇవాళనే లాంచ్ అయింది. సో హ్యావ్ టు టెల్ ఓకే వాట్ ఫీచర్స్ డస్ ఇట్ గెట్. బేసికల్లీ బైక్ లుక్ పరంగా అయితే బాగుందండి, రైట్. ఇట్ లుక్స్ వెరీ సిమిలర్ ఓకే టు డ్యూక్ 200 ఇట్ సెల్ఫ్. ఓకే, అండ్ దీనికి బేసికల్గా ఇంకొకటి ఏంటంటే అండి, నేను డ్యూయల్ ఛానల్ ABS ఉందా లేదా నేను చెక్ చేయలేదు ఇంకా ఆనెస్ట్గా.
యా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉందండి. ఓకే బైక్ ఓకే ఇట్ గెట్స్ ఓకే 320mm డిస్క్ ఇన్ ద ఫ్రంట్ అండ్ 230mm రియర్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. ఓకే గుడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి దీనికి ఎల్సిడి స్క్రీన్ ఉంది, టీఎఫ్టీ డిస్ప్లే లేదు. మనకి టిపికల్గా చూసుకుంటే అదొక చిన్న డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు, కానీ బడ్జెట్లో ఉంది కదా బండి. సో ఓకే ఎల్సిడి డిస్ప్లే ప్లస్ ఏంటంటే మనకి ఇక్కడ బైక్ ఆల్రెడీ హెడ్ ల్యాంప్ ఉంది, ఇండికేటర్స్ కూడా అవే ఉన్నాయి. ప్లస్ ఏంటంటే మెయిన్గా ఇంకొకటి చెప్పాలంటే అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ టిపికల్ కేటీఎం లాగానే వస్తుంది. ఓకే ట్యూబ్లెస్ టైర్స్ యాజ్ స్టాండర్డ్. ఆల్ రైట్. అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. ఓకే ఇంజిన్ ఇట్స్ లైక్ 4 స్ట్రోక్. ఓకే 4 వాల్వ్ హెడ్ వస్తుంది. ఆల్ రైట్. ఇంకొకటి ఒక్క నిమిషం నేను చెక్ చేస్తున్నాను. ఇది డిఓహెచ్సి ఇంజనే ఉండొచ్చు. ఓకే చూద్దాం, చెక్ చేద్దాం. ఓకే బికాజ్ ఓకే ద డ్యూక్ 160. ఓకే ఐ థింక్ డిఓహెచ్సిఏ ఉండొచ్చండి, ఎస్ఓహెచ్సి ఇవ్వరు వీళ్ళు కేటీఎం వాళ్ళు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండి. ఓకే అన్నీ లైక్ బేసికల్గా నాకైతే ఏం తెలిసినా ఇప్పటిదాకా నేను షేర్ చేశాను. ఓకే మేబీ డిఓహెచ్సి గురించి అయితే ఏమి ఇక్కడ అప్డేట్ లేదండి. బేసికల్గా ఇంటర్నెట్లో కూడా ఏం అప్డేట్ లేదు డిఓహెచ్సియా ఎస్ఓహెచ్సియా. ఓకే సో నాకు తెలిసినంత వరకు ఇట్ షుడ్ బి డిఓహెచ్సిఏ. ఓకే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్. అండ్ కేటీఎంస్లల్లో మెయిన్గా ఏంటంటే మనకి ఇన్స్టెంట్ పవర్ ఉంటుందండి. ప్లస్ ఎలాంటి బయర్స్కి మోటార్ సైకిల్. సో 2,30,000 రఫ్గా మనం పెట్టుకున్నాం, 2,31,000 32,000 ఆన్ రోడ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఎవరికి మంచి బైక్ అంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ డెఫినెట్లీ మోడరేట్ పవర్ ఉంటుంది. చాలా 390 లాగా ఏం సడన్ పికప్ అంతేం ఉండదు, కానీ ఇట్ విల్ బీ యాజ్ పవర్ఫుల్ యాజ్ పల్సర్ 200 NS. అది నేను చెప్పగలుగుతాను. బికాజ్ 19 bhp ఈజ్ గుడ్ పవర్ అవుట్పుట్. బేసికల్గా చెప్పాలంటే పాత ఎన్ఎస్ వచ్చేది కార్బొరేటర్, దానిలాగానే దీని పికప్ ఉంటుందని నేను అనుకుంటున్నాను రఫ్గా. ఆల్ రైట్. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఆల్ రైట్. మన కేటీఎం షోరూమ్ వరంగల్లో దగ్గరే ఉంది. ఈ బైక్ ఎప్పుడైతే షోరూమ్ మీద వస్తుందని తప్పకుండా వాక్ అరౌండ్ చేస్తాను. ఆల్ రైట్. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఆటోమొబైల్ కాంటెంట్ కావాలంటే. సో రైట్ సేఫ్, గాడ్ బ్లెస్, టేక్ కేర్ అండ్ గుడ్ బై.